తెలంగాణ పదాన్ని చెరిపివేసిందే వీళ్ళు కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటానికి ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలు దోహదపడ్డాయో ఆ ఉద్యమ లక్ష్యాలు నీరుగార్చి వీళ్ళు చివరికి ఏదైతుందో ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ పదాన్ని తొలగింపు చేసి భారత రాష్ట్ర సమితిగా నువ్వు ఏనాడైతే రాజకీయ పార్టీ దాన్ని మార్పు చేయడం జరిగిందో ఆనాడే మీరు మీ అంతిమ యాత్రకు ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇక్కడ అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడదు. ఇంతవరకు మీ అవినీతి మీ కమిషనర్ భాగోతం తప్ప మీకు ఇంకోటి కనబడలేదని చెప్పంటున్నా. ఇలా వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఇలా ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా? నాకు ఆశ్చర్యం. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, వాళ్ళు అనుభవం గల నాయకులు, న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా? సిబిఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతున్నదో వీళ్ళు పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థని మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి గాని అవకతవకలే గాని ఇవన్నీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం, ఆ మార్గం కూడా ఏదో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. దట్ ఇన్వెస్టిగేటింగ్ ఈజ్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. అది పారదర్శకంగా కనబడాలనే భావనతో ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పంటున్నాను. వీళ్ళు ఏ లోపభూయిష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము, అంచనాలు రూపొందించడము, నిర్మాణ లోపాలే గాని ఇవన్నీ వెలికి రావాలి అని అంటే ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెర్త్ ఇట్. జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఏదైతుందో ఇఫ్ నెసెసరీ దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ సిబిఐ ఆల్సో. అవసరమైనట్టయితే విచారణలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏటువంటి ఒక ఇంజనీరింగ్ నిపుణుల యొక్క సహాయ సహకారాలు పొందొచ్చు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతుందో వాస్తవాలు వెలికి రావడానికి వల్ల ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి? అన్లెస్ వీ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతూనే అవి బయటకు వస్తాయి. అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి, అవినీతికి సంబంధించి అవసరమైతే సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేట్టుగా అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదని చెప్పి ఇక్కడ అంటలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరటంలో ఏ విధమైన ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ, ఆ న్యాయాధికారి ఏదైతుందో ఆ విచారణకు తోడ్పడటానికి వారు ఎవరి సహాయాలు సలహాలైనా పొందేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిషన్. ఆయన డిస్క్రిషన్ కి అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి
సూచనలు పొందేందుకు అవకాశం వారికి ఉంటుంది. అది సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సహాయ సహకారాలు పొందుతారు. రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి కావాల్సినట్టయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు. మీకు అంతర్రాష్ట్రంగా ఏదైనా అవసరం పడ్డట్టయితే దే విల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. అది discretionary powers would be more to the judicial inquiry. ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పని వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా మరుగున పరచాలి, ఇవాళ ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీతోని వీళ్ళ కవిత గారి మీద విచారణ ఇస్ అ పార్ట్, దాన్ని ఏ విధంగా మరుగున పరుస్తున్నారు అంటే ఏ విధంగా వీళ్ళ కేసీఆర్ ను పరిరక్షించాలనే ఒక భావన తప్పనిసరిగా కనబడటం లేదని చెప్పంటున్నా. వీళ్ళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారే కానీ న్యాయ విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయంగా పేర్కొంటామని చెప్పంట. ఇందులో వీళ్ళు మీరు ఈ డిజైనింగ్ లోపభూయిష్టమైన డిజైనింగ్ దీని బాధ్యులు ఎవరు, నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు, నిర్వహణకు బాధ్యులు ఎవరు, వాళ్ళని కూడా ఇందులో పార్క్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతుందో వరదల్లో మనకు అన్నారం పంప్ హౌసెస్ మునిగిపోయినాయి. టెక్నికల్లీ పంప్ హౌసెస్ అనేది మన వరద ప్రవాహానికంటే ఎత్తులో ఉండాలి. వరద ప్రవాహానికంటే అంటే ఈ పంప్ హౌసింగ్ లొకేషన్ కూడా ఏదైతుందో లొకేటింగ్ అది కూడా ఏదైతుందో లోపభూయిష్టంగా ఉన్నది. ఇవన్నింటికి ప్రభుత్వ అధినేత ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషనర్ కకృతికి దానికి తోడ్పడ్డట్టు ఒక ఇంజనీరింగ్ అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా. బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదైతుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి వాళ్ళు తొత్తులుగా వ్యవహరించిండ్రో వాళ్ళు కూడా బాధ్యులని చెప్పంటున్నాం. ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర్ రావు. మరి ఆయన ఇంకెందుకు కొనసాగుతుంది ఇప్పటికి అర్థం లేదు. జనరల్ అందరూ కూడా ఏదైతుందో ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కో సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధర్ రావును తొలగిస్తేనే గాని రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది. ఈయన ఎంతో మురళీధర్ రావు ఏదైతుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. మురళీధర్ రావు గారు ఏదైతుందో మొన్న నేను గమనించాను అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో దట్ మురళీధర్ వాజ్ ఆస్క్డ్ టు ప్రెజెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఆయన ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదం ఉండేది తప్ప వాస్తవాలు ప్రజెంట్ చేసే విధంగా లేదు. ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది తక్షణమే ఆ మురళీధర్ రావు గారిని ఏదైతుందో ఆయన బాధ్యతలను తొలగించండి. ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్. మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలో అందుబాటులో ఉన్నారు. వీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్. అతను తొలగింపజేసిన ఒక బాధ్యత తక్షణమే తొలగింపజేసిన అవసరం ఉందని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసేయడానికి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావాల్సినటువంటి తగు చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా. వీళ్ళ గడిచిన ఈ దశాబ్ద కాలంలో సంవత్సరానికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్లన్నా మనం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అంచనానే 1,00,000 కోట్లు లేదు. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ? అరే నాన్న మేము అన్నది ఏంది, 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భాగం. 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి ఒక భాగం. ఈ 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, యాదాద్రి ప్రాజెక్టు ఉంది, భగీరథ కూడా ఉంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,00,000 crore కరప్షన్. సంవత్సరానికి ఈ 1,00,000 అంటే ఒకటికి అబ్బా 1,00,000 అనుకుంటారు. అబ్బా 1,00,000 కాదు. సంవత్సరానికి 10,000 కోట్లైనా 10 ఏళ్ళకి ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు అవుతుంది.
ఇలా టీఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ 1,00,000 కన్నా మించే కరప్షన్ అవినీతి జరిగి ఉంటుంది తప్ప కమిషన్లతోనే తక్కువ కాదు. ఈ కేవలం ఏదైతుందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భగీరథ ఈ మూడిట్లనే 50,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టే, యాదాద్రి పవర్ ప్రాజెక్టే, భగీరథ ఈ మూడింట్లోనే 50,000 కోట్ల కంటే మించి అవినీతి జరిగింది. ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంక ఉన్నాయి కదా భాగోతాలు, ధరణి, ఇవన్నిట్లో ఇంకో 50,000 కోట్లు సులువుగా జరిగి ఉంటుంది. ఈ 1,00,000 కోట్ల అవినీతి వెలికి రావాలి అని అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరంభమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టుకి పరిమితం కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టును కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. భగీరథ కూడా ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. ఈ మూడింటి తేగలిగినప్పుడు మాత్రమే వాటితో పాటు అలొకేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఈ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టు విలువైనట్టు భూములను ఏ విధంగా వీళ్ళ పరిశ్రమలు నెలకొల్పైనట్టు ఒక భావనతోని వీళ్ళ అప్పరంగా భూములు అప్పగించడం జరిగింది. ఇవన్నింటి పట్ల విచారణ చేపట్టబడినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలికి వస్తాయి, అవినీతి బాగోతుందో బయటపడుతుంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా ఏదైతే తప్పులు చేయడానికి సాహసించారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా తప్పులు చేయడానికి సాహసించకూడదు అని చెప్పంటే ఇవాళ ఇటువంటి ఒక అవినీతి పనులను ప్రజల ముందు నిలబెట్టగలిగినప్పుడే భవిష్యత్తు కొంత మనకు పారదర్శకత కనబడుతున్న భావన వ్యక్తం చేస్తూ మరి మరొకసారి ఇవాళ ఈ తెలంగాణ పదాన్ని ఏదైతే రూపుమాపాలనే ప్రయత్నం దాన్ని చేసింది, ఆ కుట్రకు కేసీఆర్ ప్రధాన సూత్రధారి. అది ఎక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఒక చర్యలు చేపట్టబడ్డ నాడే ఆ కుట్ర ఆరంభమైంది. దానికి ప్రధాన బాధ్యుడు కేసీఆర్ గారు. దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవకతవకలకు సంబంధించి ఏదైతే న్యాయ విచారణ చేపించాలని చెప్పని ప్రభుత్వ నిర్ణయానికి రావడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. They are writing it, ma'am. Today it has come in the press. 1 month అయినా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి దే ఆర్ రైటింగ్ ఎట్. ఇవాళ మీరే గమనించింది కదమ్మా, మీరు కూడా అట్లాంటి ఎట్లా దే ఆర్ రైటింగ్. ఇవాళ ప్రెస్ లో వచ్చింది కదమ్మా, నిర్ణయానికి వచ్చిండ్రు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నిర్ణయానికి వచ్చిండ్రు. దే ఆర్ రైటింగ్. ఇవాళ హైకోర్టు జడ్జికి ఏదైతుందో రాస్తున్నారు, ఒక సిట్టింగ్ జడ్జిని ఏదైతుందో అలకెట్ చేయాలని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించాలి. ఇవన్నిటికి సంబంధించి మేకౌట్ చేయడం జరుగుతుంది. అందుకే నేనేమంటూ ఇవన్నీ మేకౌట్ చేయబోయే ముందు ఆ ఈఎన్సీని తొలగించాలి ముందుగా. అది ఈఎన్సీ అక్కడ ఉన్నంతకాలం ఏది ఇస్తుందో ఇంతవరకు గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి ఒక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తాడు ఆయన పక్కన పెట్టి ఇవన్నీ నిర్ణయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. అసలు మీరు అమలు చేసింది ఎక్కడ, మేము ఎగ్గొట్టింది ఎక్కడ? నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని, నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది బీసీలకు బీసీ బంధు ఇచ్చినవే? 4 ఏళ్లు నిద్రపోయి అసలు ఈ బలహీన వర్గాలకు ఏదైతే స్వయం ఉపాధి పథక అవకాశాలు కల్పించడము ఉమ్మడి రాష్ట్రం వెళ్ళి వస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రం వెళ్ళి వస్తుంది. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు. ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం ₹1,00,000 చొప్పున ఏదైతుందో నియోజకవర్గానికి 100-200 మందికి ఇచ్చింది అటు. అంటే మొత్తం నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చినావు? నువ్వు 100 మందికి ఇచ్చినావు. నువ్వు మైనార్టీస్ కూడా సిమిలర్లీ. ఇవాళ దళిత బంధుకు సంబంధించి ఒకసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దాన్ని తిరిగేయాలని చెప్పని చెప్తున్నానే. మీరు 21-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 3,000 మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి అనుకూర్చే విధంగా బడ్జెట్లో నిధులు పొందుపరచుకోవడం జరిగింది. ఒక్క దళితులను కూడా ఇవ్వలేదు.
సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి ఇవ్వాలని చెప్పి పొందుపరుచుకున్నదే. అంటే 3,60,000 నీకు 40,000 మందికి ఎక్కువ పెట్టుకున్నారు. ఒక్కరిని కూడా ఇవ్వలే చెప్పంటున్న ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక దాన్ని ప్రచారం చేసిన ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకొకటి బుద్ధి రాకుంటే ఎట్లనే? ఇంకొకటి బుద్ధి రాకుంటే ఎట్లా? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాక్తా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో ఇక రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ కదా అట్లనే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ. నో తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు. నెంబర్ 1. నో సార్ నో. దయచేసి ఇవాళ జిల్లాల కూర్పులు ఏదైతుందో కొన్ని జిల్లాలలో ఇవాళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు. వాటిని సరిచేయాలని ఒక భావన, జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అటువంటి ఒక భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు. కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేకెత్తింప చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు దయచేసి మేము అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారా జిల్లాలు తగ్గిస్తా అని? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తా అన్నాడు అని ఉంటాడు. నేను పత్రికలో గమనించిన అది కూడా ఐ డోంట్ నో విత్ ఆయన అన్నరాని లేదని చెప్పని. మీరే రాస్తారు ఏదో ఒకటి రాసి ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా. పోనీ అన్నది పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా. జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా. ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కు దీనికి లింక్ దర్శి ఇప్పుడు ఏమైందనంటే కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని వాళ్ళు ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు. నెంబర్ 1, కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు. నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధి కూర్చొని తీసి పక్క జిల్లాలు పెట్టాడు. అటువంటి సరిచేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు, అటువంటి సరిచేయడానికి అటువంటి ఇవన్నీ అన్నట్టు అటువంటి ఆలోచన ఉండి ఉంటే అని మరి అంత దళితులు బలహీన వర్గాలే కానీ ఓట్లేసిన వాళ్ళు అందరూ సమాజంలో ఎవరు ఈర్ష్య పెరిగింది? దళితులకు ఈర్ష్య పెరిగిందా? బలహీన వర్గాలకు ఈర్ష్య పెరిగిందా? అల్పసంఖ్యాక వర్గం ఈర్ష్య పెరిగిందా? ఎందుకు పెరిగింది? నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు. నువ్వు దళిత బంధాన్ని ఒక ఆశ రేకెత్తించినావు. ఆశ రేకెత్తించి అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది. ఆ విశ్వాసం లోపించిన కారణము నువ్వు అతి ప్రచారం చేసినావు. అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు తవ్వుకున్న నువ్వు విశ్వాసం కోల్పోయినావు అని చెప్పి అంటుండే. భగీరథ విచారణ చేపట్టాలని కూడా నేను కోరుతున్నా. హౌ కెన్ ఇట్ బి విండిక్టివ్ పాలిటిక్స్? ఒకటి బాబు, నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి. లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్. భగీరథ అనేది ఏదైతుందో శుద్ధి చేసినటువంటి ఒక జలాలను, త్రాగునీటిని ప్రజానీకానికి అందించాలనే లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నాడే. ఇవాళ శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్. ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్.
ఒకసారి నీరు క్లోరినేషన్ చేయబడ్డట్టయితే అది కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ లో లెట్ ది మాన్సూన్ టుమారో. నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గా రిప్రజెంట్ ఇవ్వబోతున్నా. ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లోపభూయిష్టంగా అంచనాలు రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోపభూయిష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే. క్లోరినేషన్ 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు మేడం. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఒక ఊరి చేరాలని నీరు అంటే 100 కిలోమీటర్లు ఉంటుంది. 100 కిలోమీటర్లు ఉంటుందన్న 20 కిలోమీటర్ల ప్రవాహంతో జీరో అయిపోతుంది. అల్టిమేట్ గా ఎండ్ పాయింట్కి ఏం పోతుంది? నీళ్లు పోతాయి. పోయినా కానీ నీళ్లు పోతాయి. బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైడ్ వాటర్. దానికి అధికారులు ఏం చెప్తారు మాకు? మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి. ట్యాంకులు బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీళ్ళు ఎందుకు కావాలి? మాకు నీళ్లు దొరకాయా? వాళ్ళు చెప్పేది ఏంటన్నా అంటే దాన్ని మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలని చెప్పాను. మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతో కాదు. సాధారణంగా పవర్ ప్లాంట్స్లలో ఆలంతో చేస్తారు. గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది. దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ది మున్సిపాలిటీస్. గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు. ఓన్లీ ఆల్టర్నేట్ వే ఇస్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలి? కింద బకెట్లో కలుపుకొని నిచ్చెన ఎక్కి ట్యాంక్కి ఎక్కి దానిలో పోయాలి. ఎక్కడ పోతున్నారా మీ అనుభవం? దయచేసి ఐ రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్, దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి ఒక లోకల్ మండల స్థాయి మీ రిపోర్టర్స్ ఉంటారు కదా, రిపోర్ట్ తెప్పించుకోండి. మరి కానీ ఇంత పెద్ద లోపం భగీరథ చూపెడుతుంటే ఇది విండిక్టునేస్ అని మీరంటే ఎట్లనే? లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్. ఐఎమ్ సేయింగ్ ఇందులో తప్పగా ఏఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఇరుకుతాడు. ఆడ మురళీధర పోతాడు లోపలికి. ఈడెవడునో ఏఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ నాకు తెలియదు భగీరథకు. ఆడ లోపలికి పోతాడు. అందరూ ఓరు బాధ్యులు పోతారు. మీరేం బాధపడకండి. మన మెరిట్ ఉన్నది బాగా. ఈ ముసలి పట్టుకున్నట్టు ఇట్లా ఉంటుంది అన్న. మన నెల ముసలోడు అని చెప్పాను మీరు. అది కూడా అంటారు నాకు ఈడ వయసు కూడా అని చెప్పని. పొరపాటు చేసిన అంటున్నాను. పొరపాటు చేస్తున్నా అంటున్నా. థ్యాంక్ యూ.